హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం ఒక చిన్న క్లారిటీతో కూడినటువంటి వీడియోనైతే మనం చేస్తున్నామండి. ఇప్పుడైతే మనం గ్రావిటీ కెనాల్ దగ్గర ఉన్నాం. ఈ గ్రావిటీ కెనాలు అలాగే N16 రోడ్డు జంక్షన్లో అయితే మనం ఉన్నామండి. ఇక్కడ ప్రజల సందర్శనార్థం ప్రభుత్వమే కొన్ని ఇమేజెస్ని అయితే అక్కడ పొందుపరచడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్ గార్డెన్, స్పిరిచువల్ కోర్, ల్యాండ్స్కేప్ డిజైనింగ్, ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ ఇవన్నీ కూడా రాజధాని అమరావతిలో డెవలప్ చేసేటువంటి ప్రాజెక్టుల ఇమేజెస్ అండి. మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరిగింది. చూసారా అసలు ఎంత బాగుందో చూసారా. ఇదేమో N16 రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ పడిపోయినటువంటి ఈ ఇమేజెస్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదిగో గ్రావిటీ కెనాల్ 8 కిలోమీటర్లు, టూరిజం అండ్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు అని మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. గ్రావిటీ కెనాల్, టూరిజం అండ్ ఇదిగో చూడొచ్చు టూరిజం ప్రాజెక్ట్. ప్రతిదీ ఇక్కడ పొందుపరచడం జరిగిందండి వివరంగా. ఇవన్నీ మనకి ఎక్కడ కనిపించవు. అమరావతి వెళ్తేనే ఆ గ్రావిటీ కెనాల్ పైన వీటన్నిటిని ఒక గుట్టగా అక్కడ పెట్టడం మనం చూసాము. అందుకని వీటన్నిటి గురించి మీకు నేను చూపిస్తే అమరావతిలో జరిగేటువంటి ఈ డెవలప్మెంటు, ఈ ప్రాజెక్టులు వీటన్నిటి గురించి ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుందని ఈ విధంగా మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇది గ్రావిటీ కెనాల్ ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు, ఏ విధంగా తవ్వుతున్నారు, ఆ గ్రావిటీ కెనాల్ పైన వచ్చేటువంటి ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇవన్నీ చూడవచ్చు. ఇదిగో బోటింగు, అలాగే ఇదేమో శాఖమూరు సెంట్రల్ పార్క్ అండి. ఏ విధంగా డెవలప్ చేస్తారో పూర్తిగా మనకు ఒక ఇమేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో ఎక్కడక్కడ ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడొస్తుంది, అలాగే ఈ లేక్ ఎక్కడొస్తుంది, పార్క్ ఎక్కడొస్తుంది, ఇలాంటివన్నీ ఇదిగోండి చూడొచ్చు. ఈ చెరువు, మనం ఇక్కడ ఏదైతే గ్రీనరీని చూస్తున్నామో ఆ గ్రీనరీ పనులైతే శాఖమూరు సెంట్రల్ పార్కులో మొదలయ్యాయండి. కొండవీడు వాగు 23.6 కిలోమీటర్లు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఇమేజ్లో ఏ విధంగా అయితే మనకి చూపించారో ఆ విధంగా డెవలప్ చేస్తారు. అలాగే పాలవాగు 16.7 కిలోమీటర్లు. ఇదిగోండి ఈ బ్రిడ్జిలన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ పూర్తవుతాయో మనం చూస్తున్నటువంటి ఈ ఊహా చిత్రాలన్నీ కూడా మనకి నిజరూపు దాలుస్తాయి. ట్రాన్స్లొకేషన్ అని మనకి ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే ఇవ్వడం జరిగిందండి. మనం చాలా వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే రాజధాని అమరావతిలో రోడ్లకు కానీ డెవలప్మెంట్కి కానీ అడ్డు వచ్చేటువంటి చెట్లని అవతల పడవేయకుండా వాటన్నిటిని తిరిగి మరలా ఇక్కడైతే రీప్లాంటేషన్ చేసేటువంటి పద్ధతి ఇదంతా కూడా మనకి ఇక్కడ ఒక ఇమేజ్లో చూపించడం జరిగింది. ఇదిగోండి గ్రావిటీ కెనాల్ ఈ విధంగా అయితే ఉండబోతుందండి. గ్రావిటీ కెనాల్ పక్కనే ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఏంటంటే సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, అలాగే గ్రీనరీ, ఈ విధంగా మనం ఏదైతే వ్యాయామాలు చేసుకోవడానికి అనుకూలంగా మరియు ఈ పెద్ద చెట్లు, అలాగే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పార్కుల్లాగా చూసారా. వ్యూ ఆఫ్ గ్రావిటీ కెనాల్ అసలు ఎంత అందంగా మనకి ఇక్కడ ఈ పిక్చర్లో చూపించారో మనం చూడొచ్చు. గ్రావిటీ కెనాల్లో బోటింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. జోన్స్గా గ్రావిటీ కెనాల్, స్పోర్ట్స్ పార్క్ అని ఇవన్నీ ప్లాట్లుగా, రోడ్లుగా మనకి అర్థమయ్యేలాగా అక్కడికి వెళ్ళి ఆ ఫ్లెక్సీలు అన్నిటినీ మనం క్లియర్గా కనుక ఈ ఇమేజెస్ని అన్నీ కనుక మనం క్లియర్గా చూస్తే చాలా వివరంగా అర్థమవుతుందండి. గ్రావిటీ కెనాల్ ఇదిగోండి, బఫర్ గ్రీన్, ఇవన్నీ చాలా వివరంగా అయితే ఇక్కడైతే మనకి ఇచ్చారండి. ఎవరైనా అమరావతి వెళ్ళినప్పుడు ఈ గ్రావిటీ కెనాల్ పైన అమర్చినటువంటి ఈ ఇమేజెస్ని చూడండి. చాలా దగ్గరగా ఆగి మరీ పూర్తిగా చదవండి. ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే రాజధాని అమరావతిలో గడ్డరింగ్ పూర్తి చేసుకున్న ఒక బ్రిడ్జి గురించి అయితే మనం చూడబోతున్నామండి. ఇదే E5 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి
అప్డేట్ని అయితే నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఈ బ్రిడ్జికి సంబంధించి మొత్తం 18 గడ్డర్లు పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేశారు. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి వివరాలు ఏంటంటే 2014, 2019లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జికి సంబంధించి ఎలాంటి వర్క్ జరగలేదు. కనీసం పిల్లర్ వర్క్ కానీ అలాగే పైలింగ్ వర్క్స్ కానీ ఏది జరగలేదు. ఇప్పటికీ అమరావతి రెండో దఫా పనులు మొదలైన తర్వాత ఈ బ్రిడ్జికి సంబంధించి పైలింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. పైలింగ్ వర్క్ స్టార్ట్ అయ్యి అది పూర్తి చేసుకొని పిల్లర్ వర్క్ పూర్తి చేసుకొని అలాగే 18 గడ్డర్లు నిర్మాణం పూర్తి చేసుకొని వాటన్నిటినీ కూడా ఇప్పుడు పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి ప్లేస్మెంట్ చేసినటువంటి పరిస్థితిని మనం ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చండి. ఈ చిన్న చిన్న వర్షాలు ఏదైతే ఇదిగోండి బ్రిడ్జి దగ్గర నీరు ఏదైతే ఉందో ఈ చిన్న చిన్న వర్షాలు అనేవి రాజధాని అమరావతి పనులకి అసలు ఎలాంటి ఆటంకము అయితే కలిగించట్లేదండి. ఈ వర్షపు నీరు ఇవన్నీ చేరే లోపు ఈ ఏదైతే గడ్డలన్నీ కూడా ప్లేస్మెంట్ చేసేశారు. వాటికి సంబంధించి ఇదిగోండి ఈ క్రేన్లు, భారీ క్రేన్లు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మనం వీడియో తీసుకోవడానికి ఒకరోజు ముందు ఈ గడ్డరింగ్ అంతా కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. మనం చెప్తున్నటువంటి E5 రోడ్డు గ్రావిటీ కెనాల్ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నాకు రాజధాని అమరావతిలో చాలా వేగంగా జరిగినటువంటి పనులలో ఈ బ్రిడ్జ్ పనులు ఒకటి. ఎందుకంటే ఇందాక మనం చెప్పాం కదా 2014, 2019లో ఎలాంటి పనులు జరగకపోయినా రెండో దఫా పనులు మొదలైన తరువాత గడ్డరింగ్ వర్క్ అంతా కూడా పూర్తి చేశారు, లిఫ్టింగ్ కూడా పూర్తి చేశారు. అంటే పనులు చాలా వేగంగా జరిగాయని అర్థం. ఇక మిగిలినటువంటి ఆ బాక్స్ గడ్డర్లు వాటికి సంబంధించినటువంటి పిల్లర్లు ఇదిగో చూడొచ్చు. ఈ బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే జరగవలసి ఉందండి. మొత్తం 3 బాక్స్ గడ్డర్లు అయితే ఇంకా నిర్మాణం చేయాలి. 3, 3, 6 లెఫ్ట్ సైడ్ 3 బాక్స్ గడ్డర్లు వస్తాయి, రైట్ సైడ్ 3 బాక్స్ గడ్డర్లు వస్తాయి. ఆ వర్క్ మాత్రమే మిగిలింది. అలాగే ఈ బ్రిడ్జ్ పైన స్లాబ్ వేసే పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా అత్యంత తొందరలో పూర్తి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గడ్డర్ని లింకప్ చేసే పనులు కూడా జరిగిపోయాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి.